చాలా సంతోషం ఈరోజు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఇంకా వచ్చేటువంటి రైల్స్ కూడా సుమారు 40 కోట్ల రూపాయలు వస్తాయి రైల్స్ కూడా ఏర్పాటు చేస్తాము రైల్స్ కూడా ఏర్పాటు చేస్తాము గతంలో ఏ రకంగా అయితే దేవనగర్ ఖాళీ చేసామో అంతకుముందు దూరదూరం ఖాళీ చేస్తాము ఎందుకంటే ఇవన్నీ నా బ్రాంచ్ అదే నేను ఉన్నప్పుడే ఇది కూర్చోబెట్టి రైతులు కూర్చోబెట్టి మాట్లాడి చేసి ఒక ఉండే చైర్మన్ గారు ఎక్కువ ఎక్స్ట్రా కావాలంటే ఆ నోమాన్ గారికి పేరు కూడా చెప్తున్నా ఆయన కూడా ఎక్స్ట్రాగా ఎక్కించి ఎందుకంటే సహకరించాలి అందరూ కూడా అప్పుడు అజయ్ జైన్ గారు సాయి ప్రసాద్ గారు కలెక్టర్ అజయ్ జైన్ గారు ఇప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటుంటారు ఇద్దరు కూడా 3 సంవత్సరాలు ఇక్కడ ఆయన జేసీగా సాయి ప్రసాద్ కలెక్టర్గా ఉన్నారు చాలా సంతోషం ఈ ఇన్వాల్వ్మెంట్లో ఎందుకంటే మనకు మనకు సంబంధించినందుకు ముందుగా వాళ్ళు నవ్వినేట్ అని చెప్పి వాళ్ళకు చాలా పొలం ఉండేది వాళ్ళతో కూడా మాట్లాడాలి మన నోమాన్ గారికి చాలా పొలం ఉండేది వాళ్ళతో మాట్లాడి మామూలుతో మాట్లాడి సుమారుగా 2 ఎకరాల గురించి 110 ఎకరాలు ఈ కాలనీ నల్లబడి కాలనీ ఎక్స్టెన్షన్ చేయాలి నాకన్నా ముందు పెళ్ళగండి ఎందుకంటే నేను ఉన్నప్పుడు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాను ఆయన కూడా చాలా అదే హైదరాబాద్ గారు కానీ వారు కానీ చచ్చిపోవాలా వారు అప్పటికప్పుడు ఆ రోజుల్లో మేము ఒకటే పార్టీ అయినప్పుడు మా పార్టీ తెలుగుదేశం పార్టీ లేదు ఆ రోజు దీన్ని సేకరించి మన పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ముఖ్యంగా మాదారిపేట నడిగడ్డ హరిజనవాడ చాంద్వాడ ఉల్లాంపేట బస్సు తీసుకొచ్చి పెట్టాము చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే అందరూ గురించి చెప్పడం జరిగింది. కొందరు కాంట్రాక్టర్స్ రావట్లేదు అధికారులతో మాట్లాడి తప్పకుండా కాంట్రాక్ట్ రద్దు చేసేట్టుగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అది మార్చి వల్లనే మేము శాంక్షన్ చేస్తున్నాం. ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నాము. ఇంకా సిసి గ్రావెల్ రోడ్లు కూడా మరి శాంక్షన్ అయినవి మా చైర్మన్ గారు ఆ రోజు నుంచి శాంక్షన్ చేస్తున్నారు. దానికి టెండర్ వేయడానికి కాంట్రాక్టర్ రాక ఇన్నాళ్ళు ఆగిపోయింది కాబట్టి అప్పటి శాంక్షన్ చేసేటప్పుడు టెండర్కి వస్తామని చెప్తున్నారు. ఆ మిగతా సిసి గ్రావెల్ రోడ్లు కూడా మేము వేయించగలుగుతామని మేము కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కేంద్రవాడు మినిస్టర్ గారు అలాగే చైర్పర్సన్ గారు ఓట్లు జరగాల్సింది టెండర్లు అయితేనే అన్నీ కూడా వదిలిపెట్టడం ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ రావడంలో దయచేసి రోడ్లు డ్రైన్స్ ఎదురైతే కనుక మాకు 4 కోట్ల రూపాయలు వర్క్ అయితే కూడా ఆల్రెడీగా మాకు అంతా కంప్లీట్ అవుతాయి. రైల్వేస్ మినిస్టర్ గారు కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫండ్స్ మున్సిపాలిటీ ఫండ్స్ కాకుండా స్పెషల్ ఫండ్స్ ఏదైనా తీసుకొని వచ్చి రోడ్లు గ్రావెల్ రోడ్లు కనీసం పర్మిషన్ రోడ్లు వేస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ